తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి బలపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి వ్యవహార శైలికి ప్రజల్లో మద్దతు లభిస్తున్నది. నిజానికి రేవంత్ రెడ్డి దూకుడుగా కనిపించిన లోతైన మనిషి. నిర్దిష్టమైన ప్రణాళికతోనే ఆయన అడుగులు వేస్తారు. ఈ విషయం ఆయనకు సన్నిహితులుగా ఉన్న కొద్ది మందికి మాత్రమే తెలుసు. నెల రోజులుగా ముఖ్యమంత్రిగా రేవంత్ వ్యవహార శైలిని గమనిస్తున్న వారు ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు. తొందరపాటు ఏమాత్రం ప్రకటించకుండా ఆయన నిర్ణయాలు తీసుకోవటము, కీలకమైన పదవుల్లో అత్యుత్తమమైన రికార్డు ఉన్న అధికారులను నియమించటము, ప్రభుత్వ పరంగా సమీక్షలు చేయటము, రేవంత్ రెడ్డి అనుభవం ఉన్న నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. అంతకుముందు ఆయన మంత్రిగా కూడా చేయలేదు. నెల రోజులుగా ఆయన పనితీరును గమనించాక రేవంత్ రెడ్డిలో ఒక చంద్రబాబు, ఒక రాజశేఖర రెడ్డి ఉన్నారని చెప్పవచ్చు అని రాధాకృష్ణ కారుకు ఏది దారి అనే తాజా కొత్త పలుకులో సూత్రీకరించాడు. ఆ సూత్రీకరణ కొంత అంగీకరించవచ్చు. అయితే దీన్ని నిరూపించుకోవడానికి ఇంకా ఆయనకి రేవంత్ రెడ్డి గారికి చాలా సమయం ఉన్నది. చంద్రబాబు వలె కష్టపడుతున్నాడు, రాజశేఖర రెడ్డిలా కలుపుగోలుగా ఉంటున్నారు. ప్రస్తుతానికి ఆయన ప్రభుత్వానికి సాఫీగా నడపగలుగుతున్నప్పటికీ ఇకపై అసలైన సవాళ్లు ఎదుర్కొనున్నాయి. పొటాపొటి మెజారిటీతో అధికారంలోకి వచ్చినందున రేవంత్ ప్రభుత్వానికి ఇంకా సుస్థిరత ఏర్పడలేదు. లోక్సభ ఎన్నికల గండం దాటితే గానీ ఆయన రాజకీయంగా కుదుటపడలేని పరిస్థితి. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను సాధించలేని పక్షంలో రేవంత్ రెడ్డి ఇబ్బందుల్లో పెడతారు. ఆయన ప్రత్యర్థులు అప్పర్ హ్యాండ్ తీసుకోవడానికి చూస్తారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది సీనియర్లు ఇప్పటికే ఆయనను ముఖ్యమంత్రిగా మనస్ఫూర్తిగా అంగీకరించలేకపోతున్నారు. ఇది సీనియర్ జూనియర్ల గోల, లేకపోతే రేవంత్ రెడ్డి బయట నుంచి వచ్చాడన్న, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చాడన్న గోల, ఇవన్నీ ఎప్పుడు ఉండేది. కాంగ్రెస్ వారి సంస్కృతి మనకు తెలుసు కదా. రేవంత్ కింద పనిచేయడానికి ఒకరిద్దరు ఇప్పటికీ మానసికంగా సిద్ధపడలేకపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరవలసిందిగా ఒకరిద్దరు మాజీ ఎంపీల వద్ద కొందరు ప్రతిపాదించగా రేవంత్ దగ్గర పనిచేయాలని చులకనగా వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి అందరికీ తెలిసిన రేవంత్ రెడ్డిలా కాకుండా అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నం చేస్తున్నాడు. నిజానికి రేవంత్ రెడ్డి కృషి వల్లనే అన్ని రకాల సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా ఒక వేదిక మీదకి తీసుకురాగలిగాడు. ఆయన అందరి ఇళ్లకు వెళ్ళి అందరి అహంకారాన్ని, లేకపోతే అహంకారాన్ని బుజ్జగించి ఆయన తన దారికి తెచ్చుకున్నాడు. సీనియర్ నాయకులు, అత్యంత సీనియర్ నాయకులు కూడా రేవంత్ రెడ్డి ఆశీర్వదించారు. ముఖ్యమైన సమావేశాలకు సీనియర్ మంత్రులను ఆహ్వానిస్తున్నారు. పార్టీలో ప్రభుత్వంలో విభేదాలకు తావు లేకుండా ఆయన జాగ్రత్త తీసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. లోక్సభ ఎన్నికల నాటికి గ్రేటర్ బాసులలో ఫీల్ గుడ్ భావన కల్పించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిపై ఉంది. అదే సమయంలో రాజకీయంగా సుస్థిరత సాధించవలసి ఉంది. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ మళ్లీ అధికారంలోకి వస్తారన్న అభిప్రాయం బలంగా ఉన్నందున లోక్సభ ఎన్నికల తరువాత రేవంత్ ప్రభుత్వానికి కేంద్ర సహకారం ఏ మేరకు ఉంటుందో తెలియదు. ఫిరాయింపులను ప్రోత్సహించి కాంగ్రెస్ లో చేరడానికి బీఆర్ఎస్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించి 6 గ్యారంటీలను సజావుగా అమలు చేయగలిగితే రేవంత్ రెడ్డి నాయకుడిగా బలపడిపోతారు. కనీసం 10 ఎంపీ సీట్లను గెలుచుకునే అవకాశాలు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. అయితే రేవంత్ రెడ్డి తన కార్డులను ఎలాగా ప్రయోగిస్తాడు అనేది చూడాల్సి ఉంది. అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవిని అందుకోగలిగిన రేవంత్ రెడ్డి ఈ లక్ష్యాలను సాధించలేకపోతారా? ఖచ్చితంగా సాధించి తీరుతారని ఆయన అభిమానులు భావిస్తున్నారు. అలాగే పరిశీలకులు కూడా చాలా మంది అంగీకరిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు అండర్ రేటెడ్ పాలిటీషియన్ అని, ఆయనలో ఉన్న పొటెన్షియల్, అంటే లోపల ఉన్న శక్తులు బయటకు వచ్చి ఆయన మంచి నాయకుడిగా ఎదుగుతాడని, బీఆర్ఎస్ ని పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ని కొంతమేర ఎమ్మెల్యేలను తన వైపు ఆకర్షించగలుగుతాడని, బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించకుండా చేస్తారని కూడా ఊహాగానాలు చెలరేగుతాయి.